హలో అండి, అందరు బాగున్నారా? ఈ మధ్య నేను అన్ని టూర్ వీడియోలు పెడుతున్నా కదా. ఇప్పుడైతే నేను మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. వాళ్ళ టూర్ వీడియో చూడండి, వాళ్ళ హోమ్ టూరు. ఇక్కడైతే స్టార్టింగ్ మా మనమని ఉయ్యాలుంది. మా అక్క అయితే బయటికి వచ్చేసింది, ఫుల్ హ్యాపీగా ఉంది. నేనైతే మా అక్కకు చెప్పకుండా వచ్చేసిన, అందుకే మా అక్క అయితే అంత షాకింగ్లో ఉంది. సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. ఒక సైడు మాతృదేవోభవ, ఒక సైడు పితృదేవోభవ. సెల్ఫుల్లో మాత్రం మొత్తం ఫొటోసు, అవార్డ్స్. మా అక్క బిడ్డ స్కూల్ ఫస్ట్, ఆమెకైతే ప్రతిసారి అవార్డ్స్ అవన్నీ నింపేసింది. ఎదురుగానే పూజ గది ఉంది. సత్యమేవ జయతే, చూడండి ఎలా రాసిపించిండో మా బావగారు. ఇదైతే పూజ గది. అందుకే నాకు వీళ్ళు చూస్తే దేవాలయం లాగా అనిపిస్తుంది. మా అక్క అయితే కొంచెం బిజీగా ఉంది, చిట్టి లెక్కలు రాసుకుంటుంది. తన వరకు తను చూసుకుంటుంది. ఇప్పుడైతే మేము ఇంకా పైకి వెళ్తున్నాము. టెర్రస్ గార్డెన్ మీద అంతా గార్డెన్ చాలా బాగా పెంచింది మా అక్కనైతే. వీళ్ళు తినే వెజిటేబుల్స్ అన్నీ వీళ్ళు సొంతగా పండించుకొని తింటారు. పూల మొక్కలు, కూరగాయ మొక్కలు చాలా ఉన్నాయి పైన. సెంటు మళ్ళీ ఎంత బాగుంది, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇల్లు పైననైతే చెట్లు పెట్టుకోవడానికి సపరేట్గా కట్టించిందండి. అది చూపిస్తా చూడండి ఒకసారి. ప్రతి పూల చెట్లు ఉన్నాయి ఇక్కడ పైన అయితే. మా అక్కకైతే చెట్లతోని ఫుల్ టైంపాస్. రోజు సాయంత్రం అయిందంటే పైకి వెళ్ళి నీళ్ళు పట్టుకోవడము అదంతా చేసుకుంటూ ఫుల్ టైంపాస్ చేస్తుంది. తోటకూర చూడండి, ఇవైతే ఎట్లా కట్టించిందంటే ఈ స్లాబ్ కానకుండా ఇట్లా కుండీ మాదిరిగా కట్టించిందండి. అందులోనైతే ఎన్ని చెట్లు అయినా, పెద్ద పెద్ద చెట్లు అయినా మస్తు పువ్వులు కాయలు వస్తూనే ఉంటాయి. ఏం కాదు, స్లాబ్కి అయితే ఏం ఎఫెక్ట్ పడదు. ఇలా కట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పేర్లు అయితే ఏం చెప్పాలి కానీ ప్రతి ఒక్క చెట్టు ఉందండి. సపోటా చెట్టు, అరటి చెట్లు కూడా ఉన్నాయి పైన. తీగ జాతి చెట్లు కూడా ఉంటాయి. చిక్కుడుకాయ, బీరకాయ, సోరకాయ అలా అవి కూడా పెంచుతారు పైననే. నేనైతే ఇవన్నీ చూపిస్తున్నా. ఇలాచి చెట్టు, మసాలా చెట్టు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ. కనకాంబరాలు, చేమంతి పూలు అయితే చూడండి, గుత్తులు గుత్తులు ఎంత బాగా పూసినాయి. పూసి అవి ఎండిపోతున్నాయి కూడా. ఇక్కడే పెంట్ హౌస్ కూడా ఉంది పక్కన. అరటి చెట్టు కూడా చూడండి, పైన అరటి చెట్టు కూడా సెట్ చేసిండ్రు. దానికి ఒక గిల పడితే అది కూడా తెంపి తిన్నారట కూడా చెప్తా ఉంది. అట్లనే దానిమ్మ చెట్టు, సపోటా చెట్టు కూడా ఉన్నాయి. అవి కూడా కాయలు కాస్తున్నాయి. నేనైతే చెట్లన్నీ తిరుగుతున్నా. మా అక్క అయితే చిక్కుడుగాయ తెంపుతుంది. చాలా చిక్కుడుగాయ ఉంది చెట్టుకైతే. ఇక్కడైతే 4 వరుసలుగా కట్టించిండ్రు. అవే కాకుండా మా అక్కనైతే అన్ని బకెట్లు ఎవ్వి వదిలిపెట్టకుండా అన్ని ఇట్లలో పెడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఇలాచి చెట్టు ఎంత పెద్దగా అయింది. పూత కూడా స్టార్ట్ అయిందంట. పూత చిన్న చిన్న పూత కూడా ఉంది. ఇక కాయలు కాయడానికి అయితే రెడీగా ఉంది. ఇది జామ చెట్టు. జామకాయలు కూడా చిన్న చిన్న కాయలు వచ్చేసినాయి. టెర్రస్ పైన పైప్ ఫ్లోర్ పైన పెట్టిందండి చెట్లన్నీ. ఎంత బాగా కాయలు. చెంబేలి మళ్ళీ అయితే పూస్తుందండి, చాలా పూస్తుంది సీజన్లో. ఇదైతే సీజన్ కాదు. ఇక్కడ కనబడేది మునగ చెట్టు, మునక్కాయలు కూడా కాస్తున్నాయి. ఎంతెంత పెద్ద చెట్లు కూడా పైన పెట్టిందంటే గ్రేట్ చాలా. కూరగాయలు అయితే ఆర్గానిక్, ఏ మందు లేకుండా ఇంట్లోనే కూరగాయలు కట్ చేసిన వాటర్తోనే ఉంటుంది ఇట్లా. ఇదైతే సపోటా చెట్టు. సపోటా చెట్టుకు కూడా కాయలు కాసినాయి. చూపిస్తా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. చాలా కాయలు కాసినాయి చెట్టు నిండా. సపోటా కాయలు అయితే హైబ్రిడ్, చెట్టు నిండా మంచిగా కాసినాయండి. ఇంకా కాయల్లాగానే ఉన్నాయి, పండ్లు అయితే కాలేదు. ఇట్లా ఇంట్లోనే మిద్దె తోట పెంచుకోవడం అయితే ఇంటిపైన ఎంతమందికైనా ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. నాకు కూడా చాలా ఇష్టం, కానీ నాకు అంత ఓపిక అయితే ఉండదు. మా అక్కకైతే చాలా ఓపిక. ఎంత ఓపికతోనే అన్ని చెట్లు పెట్టుకుంటుంది. ప్రతి పువ్వులు ఉంటాయి, ప్రతి కాయలు ఉంటాయి, ప్రతి పండ్లు ఉంటాయి. అన్ని రకాలు ఏది వదిలిపెట్టకుండా అన్నీ పెంచుతూనే ఉంటుంది. ఇక్కడైతే చూడండి చిక్కుడుగాయ గుత్తులు గుత్తులు ఎంత బాగా ఉందో. ఇది టెర్రస్ పైన కూడా భూమి మీద వండినట్టే కాస్తున్నాయి కూరగాయలు అయితే. ఇదైతే పెంట్ హౌస్ అండి. ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు, కొత్తగా కట్టిండ్రు.
నేను ఇప్పుడే రావడం ఇక్కడికైతే, ఇది కట్టిన దగ్గర నుంచి రాలేదు, ఇదే రావడం. లోపలికైతే వెళ్ళి చూస్తాను ఎలా ఉందో, మీరు కూడా చూడండి. ఇవన్నీ వీళ్ళ చెట్లకు కాసిన మిర్చి పండినవన్నీ ఇందులో ఎండబెట్టేసింది. మునగాకు పౌడర్ చేయడానికి మునగాకు కూడా దింపి ఎండబెట్టింది. నీడకి ఎండాలి కాబట్టి ఇంట్లోనే మంచం మీద వేసేసింది. గాలికి మునగ చెట్టు కొమ్మ ఇరిగిందంట, అది వేస్ట్ అయింది కానీ పౌడర్ చేద్దాంలే అని ఇంట్లో వేసిందంట మా అక్క. మిర్చి అయితే చూడండి ఎన్ని వెళ్ళినాయో వాళ్ళ చెట్లకి. వాళ్ళు తిన్నాక ఇంకా ఎండిపోయిన మిర్చి అన్ని వెళ్ళినాయి. ఇక్కడైతే పల్లికాయ ఎండబోసిండ్లు. కోతులు ఎక్కువనే, బయట పెడితే కోతులు ఎక్కువ ఉంటాయని ఇక్కడైతే ఎండబెట్టిండ్లు. వీళ్ళు కుండీలు కట్టుకునే విధానం అయితే చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్టయితే కట్టుకోండి. మిద్దె తోట పెట్టుకునే వాళ్ళు. మా అక్క వాళ్ళ మిద్దె తోట అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. కూరగాయలు అయితే తెంపడం అయిపోయింది. మా అక్కనైతే చెట్లకన్నీ నీళ్ళు పడుతుంది. ఇదేనండి మా అక్క వాళ్ళ మిద్దె తోట. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.